హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా పెసరట్టు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు పెసరట్టు వేసుకుని ఒకసారి రుచి చూసారంటే ఈ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఎప్పుడు పెసరట్టు వేసుకోవాలనుకున్న ఇలా మసాలా పెసరట్టు వేసుకుంటారండి, అంత బాగుంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. పెసరపప్పు 1 కప్పు, ఇలాగా పొట్టున్న పెసరపప్పు తీసుకున్నా నేను. పొట్టు లేని పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ బియ్యం అండి, రైస్ ఏదైనా రైస్ తీసుకోవచ్చు. అలాగే దీనిలో 1/4 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. దీనిలో 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మనకి ఇవి ఎక్కువగా వాటర్ మునిగిపోయేంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని నానపెట్టుకోవాలండి. కనీసం 4-5 గంటలు నానపెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఇవి చక్కగా నానిపోయాయి కదా, వీటిని 2 సార్లుగా కడిగి వాటర్ అన్ని తీసేసుకోవాలి. నేను పెసరపప్పుని పొట్టు తీసేయకుండా అలాగే డైరెక్ట్గా పొట్టుతో గ్రైండ్ చేస్తున్నానండి. ఒకవేళ పొట్టు ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పొట్టున్న పెసరపప్పు తీసుకున్నట్లయితే వాటిని విడిగా నానపెట్టుకొని క్లీన్ చేసుకోండి. ఇలాగా నానపెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని ఒక గ్రైండింగ్ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఎక్కువ వాటర్ యాడ్ చేసినట్లయితే లూజ్ అయిపోతుంది. ఈ పిండి మరి లూజ్గా ఉండకూడదండి, కొంచెం సెమీ థిక్గా ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి లూజ్ అయిపోయింది అనుకోండి, అట్టు అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఫస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న చట్నీ జార్ తీసుకొని దీనిలో ఒక 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక కరివేపాకు రెమ్మలు 2-3 యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి స్పైసీకి తగినట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, వాటర్ ఎక్కడ ఏమీ యాడ్ చేయొద్దు. ఇలాగ కొంచెం రవ్వ అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ పిండిలో యాడ్ చేసుకోండి. ఇలా మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఈ పెసరట్టుకు చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ఈ మసాలా అంతా పిండిలో బాగా కలిసిపోయేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర ఉన్నా సరే సన్నగా తరిగి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. చూడండి, మనకి పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలి. చూసుకొని సాల్ట్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, మనకి దోశలు అనేవి అంటే పెసరట్లు అనేవి సరిగ్గా రావు. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. కాబట్టి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని దీనిపైన ఇలా రుద్దినట్లయితే మనకి దోశలు అనేవి చక్కగా వస్తాయి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అలా అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీనిపైన గుంటగా ఉన్న ఒక స్పూన్తో పిండిని ఎంత కావాలో అంతా పోసేసుకొని ఇలాగా చక్కగా రౌండ్గా పలుచగా ఉండేటట్లుగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మామూలుగా మన నార్మల్ దోశ ప్రిపేర్ చేసుకున్నట్లే అండి. దీనిపైన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ అవనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇలాగ దీన్ని ఈ విధంగా మనం నార్మల్ దోశలాగే తిప్పుకోవాలండి, ఫ్లిప్ చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఎక్కువసేపు ఉంచినా అలాగే మనకి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా మాడిపోతుంది. ఈ విధంగా 2 వైపులా చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా ఫోల్డ్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలాగా, నేను ట్రయాంగిల్లో ఫోల్డ్ చేస్తున్నాను. ఎలా కావాలంటే అలాగా ఫోల్డ్ చేసుకొని ఈ దోశను తీసేసుకోవడమే. మనకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా పెసరట్టు రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా అలాగే మళ్ళీ ఆనియన్తో కొంచెం అలాగా రుద్దేసి మళ్ళీ సెకండ్ పెసరట్టుని వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా అంచుల వైపుగా ఇంకొంచెం పెద్దగా అంటే పెసరట్టు పెద్దగా వేసుకోవాలనుకుంటే ఇలా అంచుల వైపు కూడా కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ పలుచగా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా మనం కొంచెం పెద్ద సైజు ఉన్న పెసరట్టును కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలో ఉప్మా యాడ్ చేసుకొని ఉప్మా పెసరట్టు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ మనం రెగ్యులర్గా నార్మల్గా చేసుకునే ఉప్మా కన్నా కూడా ఇట్లాగా పెసరట్టు దోశల్లోకి స్టఫింగ్లా వాడుకునే ఉప్మా కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియో ఉంది, చూసి ట్రై చేయండి. అలా ఉప్మాని ప్రిపేర్ చేసుకొని కూడా ఈ స్టఫింగ్ లాగా
యాడ్ చేసుకొని ఉప్మా పెసరట్టు టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఈ పెసరట్టు మనకి అల్లం చట్నీ అలాగే కొబ్బరి చట్నీలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంచెం క్రిస్పీగా కావాలనుకోండి, మనం ఇలా కొంచెం ఎక్కువ టైం రోస్ట్ చేసుకున్నట్లయితే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.